ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఐస్ క్రీమ్ తిను డార్లింగ్. నేను చెప్పినవన్నీ చేస్తున్నావు కదా, తింటావు కదూ? కాఫీ అయితే చల్లారిపోయేది, ఇది ఆల్రెడీ చల్లగా ఉన్నదాన్ని నువ్వు తినకపోతే నాకు బుర్ర వేడెక్కిపోద్ది. ఇడియట్, నీ సంగతి తేలుస్తాన్రా. ఇంత కోపంలో కూడా నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? నా గురించి ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను. నువ్వు ఆ పని చేయలేవు గాని నువ్వు ఐస్ క్రీమ్ తినడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నావు. నేను తినిపిస్తాను. తిను తిను డార్లింగ్. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తోలు తీస్తా. నీ మాట వింటున్నాను కదా అని అతి చేస్తే అడ్డంగా నరికేస్తాను. రామా సార్, బెయిల్ తీసుకొచ్చాం ఎస్ఐ గారు. పేపర్ లీకేజ్ కేసులో బెయిల్ దొరకడం చాలా కష్టం. బట్ మీరు సాధించగలిగారు అంటే గ్రేట్. ఈ రోజుల్లో సాధ్యం కానిదేముంది సార్, పైసామే పరమాత్మ. కానిస్టేబుల్, సెల్ ఓపెన్ చేయి. రామా, శౌర్య సార్, ఏంటి రామా ఇలా అయిపోయావు? నేను బానే ఉన్నాను సార్. ఎక్కడమ్మా? నువ్వు వీడిని విడిపించడానికి అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నావు. అయ్యో, కాళ్ళకి చక్రాలు వేసుకుని పరిగెడుతూనే ఉన్నావు. వీళ్ళమ్మంటావా? అది సవతి తల్లి ప్రేమ. కనీసం వీడు తిన్నాడో లేదో అని క్యారేజ్ కూడా పట్టుకురాలేదమ్మా. నాన్న ఇప్పుడు అవన్నీ ఎందుకు? నాకేం కాలేదు కదా. నాకు తెలియదేరా నువ్వెంత టెన్షన్గా ఫీల్ అవుతుంటావో. నేను నేరం చేసిన వాడినైతే నర్వస్గా ఫీల్ అవుతాను. అలాంటిదేం లేదు. ఇది ఎవరో చేసిన కుట్ర. అవన్నీ బయటకు వచ్చే లోపే నేను బయటకు వచ్చాను కదా. కానీ ఏదేమైనా ఇలాంటి కేసు నుంచి బయటికి రావడం చాలా కష్టం. మీ మిస్సెస్ ఎఫర్ట్స్ని అప్రిషియేట్ చేయాలి సార్. పోలీసులు నన్ను విడిచిపెట్టకపోయినా నువ్వు నన్ను విడిచిపెట్టవని నాకు తెలుసు. నా కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేసే ఉంటావు. ఒక్కటేంట్రా, తను పడని కష్టం అంటూ ఏం లేదురా. వాళ్ళ నాన్న కూడా నువ్వు చేసింది తప్పో ఒప్పో తేల్చేంతవరకు ముందుకు అడిగేస్తే నా పెద్దరికానికి ఇబ్బంది అవుతుందని ఆగిపోయారా. సాయం చేశారు మావయ్య. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అరుణ్ణి కాపాడారు. అంతేకాని శౌర్య సార్ని నిర్లక్ష్యం చేయాలని కాదు. అలా అని నేను చెప్పట్లేదమ్మా. ఆయనకి తెలుసు ఇలాంటివి చెయ్యడు అని. పైగా క్రమశిక్షణ అలవరుచుకున్న వ్యక్తి
వేరే దారుల్లో వచ్చి కూడా కాపాడలేడు కదా. ఇంతకీ అరుణ్కి ఎలా ఉంది ఇప్పుడు? హ, బానే ఉన్నాడు సార్. రామా, ఇదే నీ ప్లేస్లో వేరే వాళ్ళైతే చాలా టెన్షన్ పడిపోయేవాళ్ళు. నువ్వు ధైర్యంగా నిలబడ్డు. అయ్యో నిన్ను లేదు చూసి సార్. గర్వపడుతున్నాను రామా. ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటే ఇక్కడే తెల్లారిపోతుందిరా. ఎప్పుడు తిన్నారో ఏంటో. ఇంటికెళ్దాం, రండి రండి. మావయ్య సార్ మీరు వెళ్ళండి, నాకు కొంచెం పనుంది, నేను చూసుకొని వచ్చేస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు రామా? కాలేజ్కి వెళ్తున్నాను సార్. 2 రోజులుగా మిమ్మల్ని అవస్థ పాలు చేసింది ఎవరో ఏంటో నీకు తెల్చాలి. మీరు బెయిల్ మీద బయటకు వచ్చినంత మాత్రాన మీరు రిలాక్స్ అయిపోవద్దు సార్. వాళ్ళ సంగతి ఏంటో చూడాలి. సరే పద, నేను కూడా వస్తాను. అయ్యో సార్ వద్దు. హ, అసలు నేరస్తులు ఎవరో తెలిసేంత వరకు స్టూడెంట్స్కి అందరికీ మీ మీద ఇంకా అర్థం లేని కోపం ఉండే ఉంటుంది సార్. మీరింటికి వెళ్ళండి, నేను త్వరగా వచ్చేస్తాను. హా? శౌర్య, మీరు కొంచెం అందుబాటులో ఉండండి. సరే సార్. రండి. పదండి. పెద్దమ్మా ఏమైంది ఆద్య? పెద్దమ్మా, రామ శౌర్యని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చింది. అవునా? ఇదిగో లైన్లో ఉంది, మాట్లాడు. రామా. అమ్మా, మీ అల్లుడు గారు బయటకు వచ్చేసారమ్మా. మంచిది. అంత డబ్బు ఎలా కట్టావు తల్లి? అది మన వైపు న్యాయం ఉన్నప్పుడు దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి సహాయం చేస్తాడు కదమ్మా. ఇక్కడ ఏమైందో ఏంటో అంటూ మా గురించి ఆలోచిస్తూ మీరు బాధపడుతూ ఉంటారని మీతో మాట్లాడాలి అనిపించింది. అందుకే ఫోన్ చేశానమ్మా. ఇప్పుడు గుండె తేలికైందమ్మా. ఇదిగో మీ నాన్న పక్కనే ఉన్నారు, మాట్లాడు. నాన్న సహాయం చేయలేదని కోపంగా ఉన్నావరామా? అయ్యో నాన్న, అలా ఏం లేదు నాన్న. మీరు ఆ టైంలో నాకు సహాయం చేసి ఉంటే తండ్రిగా మీరు గెలిచేవారేమో, కానీ ఊరి పెద్దగా ఓడిపోయేవారు కదా. కానీ నువ్వు నమ్మిన సిద్ధాంతాన్ని వదిలిపెట్టలేదు. మీ మీద నాకు గౌరవం ఇంకా పెరిగింది నాన్న. వయసులో చిన్నదానిపైనా నన్ను బాగా అర్థం చేసుకున్నావు తల్లి. నేను మీ కూతుర్నే కదా నాన్న. నాకు సమస్య వచ్చినందుకు నన్ను ఆదుకోలేక, ఇటు నిన్ను నువ్వు కోల్పోలేక, మధ్యలో నువ్వెంత నలిగిపోయి ఉంటావోనని నేను అర్థం చేసుకోగలను. ఊరి పెద్దగానే కాదు, తండ్రిగా కూడా గెలిచానమ్మా.